ఇప్పుడు బీజేపీలో ఏం చేస్తారో చెప్పాను రాదు అరవింద్ రెడ్డి బీజేపీ పార్టీ ఉన్నది కదా, భారతీయ జనతా పార్టీ కేంద్రం అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు అన్నదమ్ముల సంబంధాన్ని టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పండి. మీరు మీడియా చూసి కదా మొన్న జరిగిన ఎన్నికలు ఏమైంది? టీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ చేసినా చేయలేదు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఊళ్ళలో ఏమైంది? టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినా చేయలేదా? పార్లమెంట్లో జరిగిన ప్రతి బిల్లులో కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. 2014 నుంచి లెక్కలు తీయమని చెప్పండి. ఇలా యథార్థమైన విషయం అండి, ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్నీ గమనిస్తున్నారని చెప్తున్నారు. ఇలా మంత్రిగా నేను చెప్తున్నాను కదా, ప్రజలకు వాస్తవాలు తెలుసండి. రేపు పొద్దున మన అసెంబ్లీలో కర్రగాల్చి వాచబెట్టింది బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి, పార్లమెంట్లో వాత పెట్టింది, రేపు పొద్దున జూనియర్ సెలక్షన్లో వాత పెట్టిండ్రు, సర్పంచ్ సెలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, రేపు మున్సిపల్ ఎలక్షన్లో సరే ప్రజలు రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతుంది సార్. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దొరకక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయక అది ఇది ముచ్చట్లు చెప్పుకుని అర్థాలు తప్ప ఇక్కడ కూడా ఏది కూడా చెప్తున్నాం. ప్రజలకు వెరీ క్లియర్గా ఉన్నారండి. ప్రజలకు రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అందించే విధంగా, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే విధంగా మేము పనిచేస్తాం తప్ప మేము వేరే లెక్క మాటలు మాట్లాడి దాటేం ఏ ఇష్యూనా క్లారిటీగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా చెప్తుండగా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇలా 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకుని రాబోయే 3 సంవత్సరాల లోపల మిగిలిన పథకాలు కూడా అమలు చేసి ప్రజల వద్దకు పోయి ప్రజల ఆశీర్వాదం పొంది తిరిగి రెండోసారి కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఇలా జెండా ఎగిరిస్తుంది. రాష్ట్ర ఖజానాను లూటీ చేసి ప్రతి నెల 1వ తారీఖున 6,000 కోట్ల రూపాయల వడ్డీ గడ్డ దుస్థితి తీసుకొచ్చి ఇలా మీరు మాట్లాడితే కానీ మీ పార్టీ అడ్రస్ లేదు, మీ సొంత తోడబుట్టిన చెల్లె మాట్లాడిందని ఫస్ట్ జవాబు చెప్పమని కేటీఆర్.